ఇవాళ నీతి ఆయోగ్ సీఈఓతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనుండగా మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ సభ్యులు సమావేశం కాబోతున్నారు. వైజాగ్ లో జీ హబ్ ఏర్పాటుకి సంబంధించిన అంశంపై భేటీలో చర్చిస్తారు. ఏపీకి సంబంధించి నీతి ఆయోగ్ చేయబోయే కార్యక్రమాలపై సమీక్షించబోతున్నారు. రైట్, ఇవాళ నీతి ఆయోగ్ సీఈఓతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో అమరావతి బ్యూరో హరికిషన్ మనకి మరిన్ని వివరాలు లైవ్ లో అందిస్తారు. హరికిషన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నీతి ఆయోగ్ సీఈఓతో భేటీ కాబోతున్నారు. గత నీతి ఆయోగ్ మీటింగ్ ఢిల్లీలో జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులకు సంబంధించి అలాగే కేంద్ర సహకారాలకు సంబంధించి కంప్లీట్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసినటువంటి నీతి ఆయోగ్ దానికి సంబంధించి పూర్తిగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు వీరిద్దరి భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం 11:30 ప్రాంతంలో వీరిద్దరు కూడా భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలలో కూడా నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్నటువంటి ఓ సలహా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాన్ని ఇటు ముఖ్యమంత్రి నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి దీన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించేందుకు దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించినటువంటి మంత్రులతో అలాగే సంబంధిత శాఖ అధికారులతో కూడా ఈ రోజు సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు సుముఖంగా ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా నీతి ఆయోగ్ లో కూడా దీన్ని చర్చించబోతున్నటువంటి రైట్ హరికిషన్, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.